ఆ దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా నాకు అవకాశం ఇచ్చిన మరి ఆత్మీయ సేవకులకు, అలాగే ఈ మాట కోసము చదివిన వారు, అలాగే ప్రార్థించిన వారికి కూడా మరి ముఖ్యంగా సంఘానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అయితే నాకు ఇచ్చిన 4వ మాట అవకాశమును బట్టి ఒకసారి మరి 4వ మాట కింద మత్తయి సువార్త 27వ అధ్యాయము 45, 46 వచనము, ఈ 2 వచనాలు గట్టిగా ఎవరైనా చదవగలరని ఆశపడుతున్నాను. ఎస్, అవును. థ్యాంక్ యూ సిస్టర్. ఒకసారి గమనించినట్టయితే మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని పలికెను. ఆ మాటకు అర్థము, నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచితివి అని అర్థము. ఆ మాటను ఒకసారి మనము గట్టిగా మనము ఎవరంతటా వారము, ఎందుకంటే మనమందరి కోసమే దేవుడు సిలువ వేయబడ్డాడు. మరి అనేక బాధలు, నిందలు, అవమానము పొందాడు. ఎవరి కోసము? మనందరి కోసం. ఒక్కసారి ఆ మాటని మన వైపు తిప్పుకొని మనల్ని ఆలోచించుకొని ఒక్కసారి ఆలోచిద్దామా? ఏమని అంటే, నా పాపముల కొరకు, మరి నా తప్పిదముల కొరకు, నా దోషముల కొరకు, అనగా మన దోషముల కొరకు ఆయన పాపముగా చేయబడ్డాడు, దోషముగా ఎంచబడ్డాడు, నింద రహితుడయ్యాడు, శ్రమలు పొందాడు. నిజంగా మనం అనేక ఈ 40 రోజుల శ్రమకాలంలో మరి డైలీ ఒక్కొక్క రోజున ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన వాక్యము ద్వారా దేవుడు మనతో మరి మాట్లాడుతూ వస్తున్నాడు. ఈ 40 రోజుల ప్రార్థన కూడికలలో అనేక సందర్భాల్లో ఆ దేవాతి దేవుడు అయ్యగారి ద్వారా హెచ్చరిస్తూ వస్తున్నాడు, సరిచేస్తూ వస్తున్నాడు. మన తప్పులను వాక్యము ద్వారా వెలికి తీసి కళ్ళకు కనిపించేటట్టు చూపించే ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు. సో ఎందుకు అంటే, సర్వమానవాళి చేసిన పాపముల కొరకు యేసు ప్రభుల వారు, అనగా తండ్రి కుమారుణ్ణి మన కోసము పంపించి ఇక్కడ ఆయన ప్రాణమును విడిచిపెట్టాడు. మరి ఈ మాట ఒకసారి కొంచెం డెప్త్కి వెళ్ళి, చాలా ఆశ్చర్యకరమైన మాటని నేను ముగించే లోపల మనం మనస్ఫూర్తిగా ఒప్పుకునే ప్రయత్నం మీరందరూ నాతో పాటు చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇంచుమించు మధ్యాహ్నము మరి 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. మరి చీకటి దేనికి సాదృశ్యం అండి? మంచికా చెడుక? చెడుకు. సో చీకటిని మనము ఇక్కడ ఈ లోక సంబంధమైన కొన్ని విషయాల్లో, అంటే నేను ఇది చదువుతూ ఉన్నప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే, లోక సంబంధమైన విషయాల్లో చీకటి అంటే ఆర్కియాలజిస్ట్ అప్పట్లో చాలామంది సైంటిస్టులు కూడా ప్రయోగించారంట, మరి ప్రయత్నం చేశారంట. మరి సడన్గా జరిగిందా చీకటి, లేకపోతే దేవుని కార్యమా కాదా? ఈ చీకటి అప్పుడు దాదాపుగా లోకమంతా కూడా చీకటిగా ఎందుకు ఏర్పడ్డది అని చెప్పేసి గమనించినప్పుడు, అమావాస్య టైంలో మనకి తెలిస్తే చీకటిగా ఉంటుంది. మరి అలాగేమన్నా వచ్చిందా, లేకపోతే ఏమైనా ఆకాశపు పొర, మేఘం ఏమన్నా అడ్డం వచ్చి ఎన్ని గంటలు మరి చీకటిగా ఉన్నదా, లేకపోతే మరి ఏదైనా పైనుంచి కెరటము, లేకపోతే ఇనుప అలాంటిది ఏదన్నా మరి ఇక్కడ పడి మరి అదేమంటాము, భూకంపం వచ్చిందో, లేకపోతే పైనుంచి ఏదో ఏమంటారు, కరెక్ట్గా పేరు గుర్తు రావట్లేదు, పైనుంచి ఒక
పిడుగు లాంటిది, రైట్, ఎగ్జాక్ట్లీ, థ్యాంక్ యూ బ్రదర్. సో పిడుగు లాంటిది పడ్డప్పుడు అట్లాంటి చీకటి ఏమన్నా వచ్చిందా అని చెప్పేసి అనేక మంది శాస్త్రవేత్తలు గమనించినప్పటికీ స్టిల్ ఇప్పటికీ కూడా అది దేవుని కార్యమే. ఎందుకు ఆ చీకటి అంటే, మరి దేవుని కుమారుడు తండ్రిని ఎడబాస్తున్నాడు, విడిచిపెడుతున్నాడు. ఆ టైంలో ఆయనకు కూడా కుమారుడు విడవడము ఇష్టము లేదు. కాబట్టి ఆ చీకటి ద్వారా ఆయన ప్రేమను ప్రదర్శించాడు. ఈ లోకానికి ఏంటది చీకటి ఏమన్నాము, మంచిగా చెడా, చెడు. మరి మనందరి పాపముల కోసము కొద్దిసేపు ఆ చీకటిని ప్రదర్శించి మరి ఆయన ప్రేమను మరి కొడుకు పైన చూపించాడు. కొడుకు ఆయన త్యాగాన్ని మరి మన కోసము చేయించాడు. మరి ఇది ఎందుకు మనం చాలా వాక్యంలో గమనిస్తాం. అదేంటి, దేవుడు పాపం కోసము మరి మనుషుల కోసం మరణించడం ఏంటి, ఆయన కాపాడుకోవచ్చు కదా. అనేక సందర్భాల్లో మనం ఈ లోకరీతిమైన మాటలు వింటూ ఉంటాం. నిజమైన దేవుడైతే అదేదో బాగా వింటుంటాం ఎక్కువ శాతం. ఆ 3 మేకులు పీక్కోలేడా దేవుడు కాడా, తప్పించుకోలేడా? ఎందుకు దేవుడు అంటున్నారు, మరి ఆ కార్యం ఎందుకు చేయలేడు అంటే ఒకసారి ఈ రెఫరెన్స్ని గమనించి మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఎందుకోసమంటే కీర్తనలు 91, శ్రమలలో నేను ఆయనకు, అంటే పూర్తిగా చదవకుండా షార్ట్కట్గా చెప్తున్నాను, శ్రమలలో నేను అతనికి తోడై యుందునని చెప్తున్నాడు. ఎక్కడ, ఎవరికి చెప్తున్నాడు ఆ మాట? సారీ, తండ్రి కుమారునికి చెప్తున్నాడు, వాక్యము మనకు చెప్తుంది. అంటే ఇక్కడ ఏంటి, ఆయన శక్తివంతుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఈ సమస్త మానవాళిని సృష్టించిన గొప్ప సృష్టికర్త. ఆయనకు ఒక సెకండ్ పని కాదు. కాకపోతే ఎవరికి కనువిప్పు చేయాలని ఆ సందర్భము, ఆ సూచన, ఆ ఘటన ద్వారా ఎవరికి మరి కనువిప్పు చేయాలని, సమస్త మానవాళికి అనగా మనకు, మనందరికి కూడా కనువిప్పు చేయడానికి. ఎందుకంటే మీరు చేసిన పాపము వలన తండ్రి నన్ను విడనాడుతున్నాడు. మీ పాప భారము కోసము, మీరు చేసిన దోషముల కొరకు, మరి మీరు చేసిన అతిక్రమముల కొరకు నేను నా తండ్రి నుంచి ఎడబాటు చేస్తున్నాను. ఇందులో ఎగ్జాంపుల్ చూద్దాం. ఎలాగంటే మానవులుగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని కుమారుని మరి మన కోసము బలి ఇచ్చాడు కదా, ప్రాణం ఇచ్చాడు కదా. మరి మన పిల్లల్ని ఒక్కసారి ఆలోచిద్దాం. ఎవరి కోసమైనా కాలు ఇరగొట్టుకో, చెయ్యి ఇరగొట్టుకో, 100 దెబ్బలు తినిరా, నీ రక్తము కార్చిరా, వారి కోసం త్యాగమయ్యిరా అని నీ గుండె ధైర్యం చేస్తుందా? మనిషిగా నాది కూడా చేయలేదు. ఎందుకంటే చిన్న కాలికి దెబ్బ తాగితేనే చెల్లిస్తాం, ఎక్కడన్నా యాక్సిడెంట్ అయితేనే తట్టుకోలేం. ఎందుకు? మన పిల్లలంటే అంత ప్రేమ. కానీ మరి దేవుడు కుమారుని యొక్క మరణాన్ని ఇచ్చాడు కదా, మరి ఆయన ఎంత ప్రేమించవచ్చు మనల్ని? ఎంత ప్రేమిస్తే అంత పెద్ద త్యాగానికి మరి కుమారుణ్ణి వదులుతాడు? అంటే నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే దాని ఉద్దేశం ఏంటంటే, ఇకనైనా నీవు మారు, ఇకనైనా నీ పాపాలను కంట్రోల్ చేసుకో, ఇకనైనా నా చెంతకు చేరు. అంటే ఇక్కడ ఒక మాట చాలా డెప్త్గా, లోతుగా గమనించాలి. తండ్రి కుమారుణ్ణి మన కోసము భూమిపైకి పంపించి మరి మన కోసము ఆయన మరణాన్ని అప్పచెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? కుమారుని ద్వారానైనా మీరు నా దగ్గరికి రావాలని. కుమారుని ఆయన ప్రతి శ్రమ ఆయనదా మనదా? మనకు తెలిసి యేసు ప్రభువు వారు అనేక ఆశ్చర్య కార్యాలు 33.5 సంవత్సరాల్లో చేశాడు. అనేక మందిని స్వస్థపరిచాడు. అనేక అద్భుత కార్యాల చేత ఆయన్ని ఆయన నిరూపించుకున్నాడు. అవసరం లేదు, కానీ అది ఎవరి చిత్తమై ఉందంటే తండ్రి చిత్తమై ఉన్నది. ఆయన చిత్తము నెరవేర్చుట కొరకు మాత్రమే ఆయన భూమిపైకి వచ్చాడు. కాబట్టి ఆయన చిత్తము నెరవేర్చే క్రమములో ఆ వేదన, బాధ, శ్రమ, నింద తప్పవు. వాటి వలన
ఎవరు చలించాలని? ఇందాక ఈ భూమి పైన మన సొంత పిల్లలను కొద్దిసేపు అంటే చలించలేము, కానీ ఎవరు చలించాలని మరి తండ్రి కుమారుణ్ణి పంపించాడు? మనందరము. ఎందుకంటే ఈ భూమి పైన ఎవరము పరిశుద్ధులము కామండి, ఎవరిలో పాపము లేకుండా లేమండి, ఎవరము కూడా నోటి ద్వారో చేతి ద్వారో తెలిసి నేను ఒప్పుకుంటా. అయ్యగారు చాలా చక్కని మాట 40 రోజుల్లో నాకు నచ్చిన మాట ఏంటంటే, తెలియక చేశాము అనేది అబద్ధము, నటన, కావాలని తెలిసే చేశాము అయినా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఇకనైనా తెలిసి చేసిన పాపముని కూడా నా పాదాల చెంతకొచ్చి దావీదు వలె క్షమాపణ కోరు, యాకోబు వలె పట్టు విడువని ప్రార్థన ద్వారా నన్ను క్షమాపణ కోరితే నిన్ను ఆశ్రయిస్తాను, క్షమిస్తాను, నాకున చేర్చుకుంటాను, తిరిగి నిన్ను నా హక్కున చేర్చుకొని నిర్మిస్తాను. ఎవరిగా? నా బిడ్డగా. ఇక్కడ ఎవరి కోసం మాట్లాడుతున్నాం? తండ్రి కుమారుని కోసం మాట్లాడుతున్నాం. కుమారుడు ఆయన చిత్తము నెరవేర్చాడా? స్వచిత్తుడై ఆయన సొంత పనులు చేశాడా? లేదు, ఆయన చిత్తాన్ని మాత్రమే నెరవేర్చడానికి వచ్చాడు. ఆయన చిత్త ప్రకారమే 7 మాటల్లో పలికిన మాటలను, ఆయన బాధను మనం అర్థం చేసుకోవడం కోసం 7 మాటల్లో అనేక రీతులుగా, అనగా మొదటి 3 మాటలు మానవ జీవితానికి సంబంధించిన మాటలు పలుకుతూ 4వ మాట కింద తండ్రిని ప్రాధేయపడుతున్నాడు. తండ్రి, నా చేయి ఎందుకు విడిచావు? ఈ సందర్భంలో ఒక ఉదాహరణ గుర్తొస్తున్నది. తల్లిదండ్రుల విలువ ఇందాక సిస్టర్ అండ్ బ్రదర్స్ అందరు కూడా చాలా మంచిగా వివరించారు. దానికి నేను కూడా మనసులో చాలా సంతోషపడ్డాను. ఏమనంటే, తల్లిదండ్రుల విలువ పిల్లలుగా మనం ఉన్నప్పుడు తెలియదండి. అక్కడ కుమారుడు అదే ప్రాధేయపడుతున్నాడు. అయా 33 సంవత్సరాలు నన్ను ఈ భూమి మీద అనేక సందర్భాల్లో నిలబెట్టావు, నీ మహిమని కుమ్మరించావు, నన్ను వాడుకున్నావు, ఈ సమయంలో ఎందుకు నా చేయి విడుస్తున్నావు తండ్రి అని ఆ తండ్రి మీద ప్రేమను కుమారునిగా చూపిస్తున్నాడు. నా సోదరి, నా సోదరా, మీ తల్లిదండ్రులు, నా తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఆ విలువ తెలియదు. వాళ్ళు పోయిన తర్వాత పక్క తల్లిదండ్రులను చూసినప్పుడు మా నాన్న ఉంటే సహాయం చెప్పేవాడు, మా నాన్న ఉంటే నా బాధ చెప్పుకునేవాడిని, మా నాన్న ఉంటే సంతోషాన్ని పంచుకునేవాడిని. కుమారుడు అక్కడ ఆ ప్రేమను చూపిస్తున్నాడు. కాబట్టి అదే చెప్తున్నాడు దేవుడు కూడా, నీ తల్లిదండ్రి ఉన్నప్పుడు చక్కగా చూసుకో. ప్రోత్సహిస్తున్నాడు కదా అని నేను లోకానుసారంగా జీవిస్తాను, ఏమైనా చేస్తాను, తల్లిని ఎదిరిస్తాను, తండ్రిని ఎదిరిస్తాను, అవసరమైతే ఇంట్లో డోరు పెట్టి తల్లిదండ్రులు పిల్లల పట్ల వ్యవహరించాల్సిన పద్ధతిని తల్లిదండ్రి పట్ల పిల్లలు ప్రదర్శించే రోజులు వచ్చాయి. కానీ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఇప్పుడు తెలియదు. ఇది సత్యము. దేవుడు ఆ మాట ద్వారా అదే తెలియజేస్తున్నాడు. నా దేవా, నా దేవా, నా చేయి ఎందుకు విడిచితివి? నువ్వు తండ్రివి కావాలి, నేను తండ్రిని కావాలి, మన పిల్లలు పెద్దోళ్ళు కావాలి, వాళ్ళ మాట మనము వినాలి. ఆ సమయంలో తట్టుకోలేవు, అప్పుడు బాధపడ్డ ఉపయోగం లేదు. ఎలాంటి వారై ఉండొచ్చు మన తల్లిదండ్రులు, ఎలాంటి వారైనా ఉండొచ్చు, కానీ నీకు జ్ఞానం వచ్చే వరకు వాళ్ళ రెక్కలు ముక్కలు చేసుకొని నిన్ను బ్రతికించారు చూడు, నీకు అన్నం పెట్టారు చూడు, నీకు సహాయాన్ని అందించారు చూడు, నేనున్న బిడ్డ అని చెప్పేసి ధైర్యం చెప్పాడు చూడు, ఆ మాటలు గుర్తు చేసుకో అని తండ్రి అక్కడ తండ్రి చేత ఇక్కడ నిన్ను, నన్ను, మనల్ని సరిచేయడానికి ఆయన ప్రేమను ఈ రీతిగా వ్యక్తపరుస్తున్నాడు. ఇలాగా ఒక కుమారుడంట, 2 కుమారులు ఉన్నారట తల్లిదండ్రికి.
దేవుని చేత ఆశీర్వదింపబడి గొప్పగా ఆశీర్వదింపబడ్డారంట. ఏమీ లేదంట మొదట్లో. తల్లి తండ్రి మంచి భక్తిపరులట, చాలా మంచి భక్తిపరులట. ఏం చేయాలన్నా ప్రార్థనలో దేవుణ్ణి అడుగుతారట. ఏ స్టెప్పు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా దేవుణ్ణి ప్రార్థనలో అడుగుతారట. అడిగి ప్రతిదీ దేవుని వలననే ఆశీర్వాదం పొంది ఉన్నత స్థానాలకు ఎదిగారంట. బోలెడంట డబ్బు, ఆస్తి, బిల్డింగ్లు, కార్లు, అసలు సంబంధం అంతు లేనంతగా ఆశీర్వదించబడ్డారంట. కానీ 2 కుమారుల్లో ఒక కుమారుడు లోకానుసారంగా ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు, లోకం ద్వారా కావచ్చు, అతిశయం కావచ్చు, నేను అనే గర్వము కావచ్చు, ఒక రోజు వచ్చి తండ్రి నా వాటా నాకు, మనకు బైబిల్లో చూస్తే తప్పిపోయిన కుమారుడు గుర్తొస్తుంది. అయితే ఇది లోకానుసారంలో జరిగిన సంఘటన. తండ్రి నా వాటా నాకు పంచేయి, నాకు అనేకమైన జ్ఞానం ఉన్నది, నేను గొప్పగా చదువుకున్నాను, నా కాళ్ళ మీద నేను నిలబడగలను, నన్ను నేను స్థిరపరచుకోగలను, నీ సహాయము నాకు అక్కరలేదు, నీ ఆస్తిలో భాగము మాత్రమే నాకు కావలెను అని చెప్పేసి ఆ తండ్రి చేత గొడవపడ్డారు, సంజాయించారు, అన్ని రకాలుగా చెప్పారు. ఆయన వినలేదు. ఆయన ఆస్తి ఆయనకు, వాడు కోర్టుకు పోయి తీసుకునేదానికన్నా నా గౌరవాన్ని నేను నిలబెట్టుకొని నా ప్రేమను నా కుమారుని పట్ల చూపిస్తాను అని పంచిచ్చేశాడంట. తీసుకెళ్ళాడు యుఎస్, అవుట్ ఆఫ్ కంట్రీస్ ఆర్ స్టేట్లో అన్ని రకాలుగా ఆయనకు తోచిన ఇచ్చిన సలహాలను బట్టి వ్యాపారాలు విస్తరింపజేసుకున్నాడు. కొన్ని రోజులు బాగానే ఉంది. హఠాత్తుగా తండ్రి చేత ఏ మొరటితనముతో ఏ మొండితనముతో ఇయ్యకపోతే ఎలాగ తిరగబడ్డాడో, పెట్టిన ప్రతి చోట అందరూ కూడా ఈయన తండ్రి చేత ఏం చేశాడో అదే పద్ధతిని అందరూ తిరగబడ్డారు. ఉన్నయాన్ని పోగొట్టుకున్నాడు. తిరిగి తండ్రి చేతకి ఏ ముఖం పెట్టుకొని వెళ్ళాలని ఆలోచించే సమయంలో తండ్రి మాత్రము పంచిచ్చిన దాంతో ఆగలే. ఆ రోజు నుంచి పెద్ద కుమారుడున్నా ఎంత ఆస్తున్నా ఆ దిగులు మాత్రం కుమారుని పట్ల పోక ఎప్పుడు రోజు ఆయన కోసమే దుఃఖాక్రాంతుడై ఉన్నాడట. ఒకరోజు రానే వచ్చింది, ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. అహంకారము తగ్గింది, ఫ్రెండ్స్ దూరమయ్యారు, లోకం దూరమైంది. తండ్రి చేత ఏ విధానాన్ని కొనసాగించాడో, నువ్వెంత ముసలివాడవి, నాది ఇస్తావా లేదంటే నన్ను లాక్కోమంటావా అనే మాట తిరిగి ఎవరు చూపించారు? ఈయన ఎవరినైతే నమ్మి పెట్టాడో వాళ్ళందరూ తిరిగి చూపించారు. ఎవరు గుర్తొచ్చాడు? అయ్యా, నా తండ్రి చేత నేను చేసిందే నాకు తిరిగి లోకం ఇచ్చింది, వద్దు, నా తండ్రే కరెక్టు అని చెప్పేసి తిరిగి వచ్చి తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాడు? పంచిచ్చిన మొదటి రోజు నుంచి కొడుకు కోసము దుఃఖాక్రాంతుడయ్యాడు. కొడుకు వస్తూ ఉంటేనే ఎదురెళ్ళి నీ కొడుకు వస్తున్నాడు అని తెలిసిన సమయంలో ఎదురెళ్ళి హక్కున చేర్చుకున్నాడు, దగ్గరికి తీసుకున్నాడు. మరొకసారి ఆయన ప్రేమను చూపించాడు. మరి తండ్రి ప్రేమను మర్చాడా? కుమారుని ప్రేమను మర్చాడా? కుమారుడు మరిచాడు, తిరిగి తండ్రి ఆశ్రయమును పొందాడు. ఇక్కడ ఆ కుమారులు ఎవరో కాదండి, మనమే. ఆ కుమార్తెలు ఎవరో కాదండి, మనమే. మన గుండె మీద మనం ఒక్కసారి చెయ్యేసుకొని కళ్ళు మూసుకొని 2 నిమిషాలు మనం ఆలోచిస్తే మనం ఎంత కరెక్టో ఎవరికి సమాధానం చెప్పుకొని అవసరం లేదు. సమాధానకర్త ఆ దేవుడు. మనందరి పక్షాన మనుషులెవరు కూడా తీర్పు తీర్చలేరు. ఎదురిస్తాం, కలబడతాం, నువ్వెంత అంటాం, కానీ ఒక్కరిని అనలేము. ఆయన ఎవరు? మన యేసయ్య. అందరికీ తీర్పు తీర్చగల దేవుడు ఆయనే. కాబట్టి 2 నిమిషాల్లో మనం ఆలోచించుకుంటే తప్పు ఏది, కరెక్ట్ ఏది, మన జీవితం ఎలా ఉంది, మనం వాక్యానుసారం. ఇక్కడ కుమారుడు ఎవరి చిత్తం నెరవేర్చడానికి వచ్చాడు? తండ్రి చిత్తము నెరవేర్చడానికి వచ్చాడు. మరి మన చిత్తము ఏంటి? వాక్యానుసారంగా జీవించడం, మనల్ని మనము తగ్గించుకోవడం, మనము దేవుని పోలి నడవడం, దేవుని పోలి ప్రేమను చూపించడం. మరి చేస్తున్నామా? ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకుందాం. పరీక్షించుకునే ముందు కొన్ని
వాక్యాలు వచనాలు గమనించి మిగతా విషయంలోకి వెళ్ళి మరి క్లుప్తంగా నేను ముగిస్తానని తెలియజేస్తున్నాను. యోహాను సువార్త 8:29 వచనము. అవును, సంతోషమమ్మా. ఇప్పటివరకు మనము సొంత మాటలు కాదండి, వాక్యంలో ఉన్న మాటలే మీకు తెలియపరిచాను. దాన్ని మరొకసారి వాక్య ఆధారంగా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. 29వ వచనంలో చాలా క్లియర్గా చెప్తున్నాడు చూడండి, నన్ను పంపినవాడు నాకు తోడయున్నాడు. ఎక్కడ? సిలువలో లేడా? ఉన్నాడు. మరి ఎవరి కోసం పలికాడు ఆ మాటలు? నా సర్వ మానవాళి కోసము పలికి ఉన్నాడు. అలాగే చూడండి, ఆయనకి ఇష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేయుదును గనుక నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసయ్య. అందుకనే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పొచ్చు. మనందరూ కూడా మ్యారేజ్ అయిన వాళ్ళు ఒకసారి గమనిస్తే ఇక్కడ ముగ్గురు వేరుగాడండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఒక్కడే. ఏమంటారు? భార్య లేదంటే భర్త అనుకోండి, భార్య భర్తను ఏమంటుంది? ఏమండి అంటది. ఓకే, భార్యను ఏమంటాడు భర్త? మంచి మర్యాద సంస్కృత పదం అయితే శ్రీమతి గారు, లేదంటే పేరు పెట్టి పిలుస్తారు, రైట్? మరి పిల్లలు ఏమని పిలుస్తారు? డాడీ అయితే లేటెస్ట్, తెలుగులో అయితే నాయన, తండ్రి అని పిలుస్తాడు. మరి ఇంకా వరుసకు సంబంధించిన లోకం ఏమని పిలుస్తుంది? అన్న, తమ్ముడు, అల్లుడు, మామ. మరి ఇన్ని 3 రకాలుగా పిలుస్తున్నారు కదా, పిలిచేది ఎవరిని? ఒక్కరినేనా, ముగ్గురినా? ఒక్కరినే. వేరే వేరే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కలాగా పిలుస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా మొదటిగా తండ్రిగా మనల్ని ఆదరించాడు. ఓకే, మనము మన స్వయం కృపాధిరాత చేత, మన పాపముల చేత తండ్రిని విడవబడ్డాం. కాబట్టి రెండోసారి ఎవరిగా వచ్చాడు? కుమారుని రూపంలో ఆయన మన పాప భారములను, దోష భారములను మోయటానికి వచ్చాడు. మూడోదిగా అమ్మా, ఆదరణకర్త పరిశుద్ధాత్మ ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. లేడా మన దగ్గర పరిశుద్ధాత్మ? గంభీరంగా మనుషులుగా మనం గట్టిగా మాట్లాడతాం, కానీ మనసులో ఏముంటుంది, నిజమేంటిది అనేది తప్పు 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 తప్పు. వినడానికి బాగుంది కదా? అదే కొంచెం మార్చు. లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్. ఏంటది? పరిశుద్ధాత్మ దేవుడి చేత నేను నింపబడ్డాడు. నువ్వు ఆయుష్తో బ్రతికి ఉన్నావంటే, ఇప్పటికీ ఊపిరి పీల్చుకుంటున్నావంటే, మాట్లాడగలుగుతున్నావు, నడవగలుగుతున్నావు, సమాధానం చెప్పగలుగుతున్నావు అంటే కేవలము ఆయన కృప, ప్రేమ, వాత్సల్యత మాత్రమే. నీ సొంత తెలివితేటలు కాదు, నా సొంత తెలివితేటలు కాదు, మనము కానే కాదు. ఈ వాక్యము వినుటకు కానీ, వివరించుటకు కానీ, చదవడానికి కానీ, ప్రార్థన చేయుటకు కానీ నేనైతే అర్హుణ్ణి కాను. ఎందుకు అంటే నా తండ్రి ప్రేమ చేత మాత్రమే మాట్లాడగలుగుతున్నాను. నా తండ్రి కృపా దయాగుణమును బట్టి నేను వివరించగలుగుతున్నాను, జీవింపగలుగుతున్నాను, ఊపిరి పీల్చుకోగలుగుతున్నాను. కాదంటారా? మరొక ఉదాహరణ చెప్పనా? 3-4 సంవత్సరాల కింద 2020, 21, 23లో కరోనా సందర్భాల్లో మీ ఇంటి పక్కన కరోనా రాలేదా? మన ఇళ్లలో రాలేదా? అనేక మంది ఈ భూమిని విడిచిపోలేదా? నీ దగ్గరికి ఎందుకు రాలే? నువ్వెందుకు కాపాడబడ్డావు? ఎందుకు ఇక్కడ కూర్చోబడ్డావు? దేవుని మాటల్లో, కార్యంలో, సంఘములో, ప్రతి కార్యంలో నువ్వెందుకు పాల్గొనబడుతున్నావు? మనస్ఫూర్తిగా ఆలోచన చేయి. ఏర్పడ్డబడ్డ మనిషివి. దేవుని లేఖనాల్లో లెక్క ప్రకారంలో నీవు, నేను, మనము ఉన్నాము. కాబట్టి మన చేత దేవుడు ఇంకా ఏదో చేయించుకోగల సామర్థ్యము కలిగిన మన దేవుడు కాబట్టి మనం ఇంకా బ్రతికున్నాం. అట్లా అని కొనిపోబడ్డ వాళ్ళు చెడ్డవాళ్ళని కాదు, ఉన్నవాళ్ళు మంచి వాళ్ళని కాదు. కొనిపోబడ్డ వాళ్ళ సమయము దేవుడు అయిపోయింది.
ఉన్న వాళ్ళ మన సమయం ఇంకా ఉన్నది. మనల్ని మనం ఇంకా సరిదిద్దుకోవడానికి అవకాశం ఇచ్చాడు, మనల్ని సరిచేసుకునే అవకాశం ఇచ్చాడు. కాబట్టి మనకి ఇంకా ఆయుష్ని దేవుడు ఇచ్చాడు. ఆ సందర్భంలో మీరు గమనించారా? గిన్నె గుమ్మము బయట, మనిషి 7 అడుగుల దూరం, మూతికంతా మాస్కులు. ఏం పరిస్థితి? ఇప్పుడు ఎలా ఉన్నాం? పక్కన కూర్చోవాలంటే 10 చీరలు అవతల, 4 చీరలు దూరం దూరం. ఎలాంటి పరిస్థితికి వచ్చాం? దాని ఉద్దేశం ఏంటిది? నా దేవా, నా దేవా, నా చేయి ఎందుకు విడిచావు? బిడ్డ, నిన్ను కూడా విడిచే రోజు వస్తుంది. నువ్వు, నేను, మనము, అందులో నేను కూడా జాగ్రత్తగా ఉండు. నిన్ను నువ్వు సరిచేసుకో. నోరు ఉంది కదా అని నేనైనా సరే, నువ్వైనా సరే, మనమందరం సర్వమానవాళికి ఒక చోట వచ్చి ఇంకో చోట రాలేదా అండి కరోనా? ఈ భూమి మీద ప్రతి చోట వ్యాపించింది, ప్రతి ఒక్క చోట భయమును పుట్టించి పరిచయం చేసింది. దాని అర్థం ఏంటంటే, నా వాక్యానికి నువ్వు దూరం ఉండకు. నా కుమారుణ్ణి మీ చేత నుంచి ఎలాగైతే తీసుకుంటున్నానో మిమ్మల్ని కూడా తీసుకునే సమయం ఒక రోజు ఉంది. ఈ లోపట నా వాక్యము చేత నువ్వు బలపడు, సరిదిద్దుకో. నా వాక్య వ్యాప్తిలో, పరిచర్యలో పాలిభాగస్తుడు కా. నేను పిలిచేంత వరకు స్థిరంగా నా కోసము, నీ కుటుంబం కోసము నిలబడి నిత్యము ప్రార్థనలో ముందుకు సాగు అని తెలియజేస్తున్నాడు. అయినా అలాంటి సందర్భంలో కూడా మనల్ని కాపాడాడంటే మనం ఎంత అదృష్టవంతులము, మనం ఎంత ఏర్పరచుకోబడిన వారము. ఎవరికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ఈ సమయంలో? మనుషులకా, లేకపోతే ఆ దేవాతి దేవునికా? ఒకసారి నోరున్న వాళ్ళందరం చెప్దామా గట్టిగా? దేవునికా, మనుషులకా? దేవునికన్నా ప్రతి ఒక్కరం ఒకసారి ఆ దేవుని స్తుతిద్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే సర్వ సృష్టికర్త ఆయనే, సర్వ మానవాళిని సృష్టించింది ఆయనే. కాబట్టి ఆయనకు మాత్రమే లోబడదాం, ఆయన కోసం మాత్రమే జీవిస్తాం. ఇందులో మరి ఒక్కసారి కొన్ని క్యారెక్టర్స్ని మన బైబిల్లో గుర్తు చేసుకుందాం. మరి మనుషులను నమ్మి ఏ రీతిగా ఎంతమంది బైబిల్లోనే, మనం అవుట్ ఆఫ్ ది బైబిల్ పోకూడదు. ఏదన్నా పోతే కూడా మనకు ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి తప్ప ఒకరిని కించపరిచేటట్టు, ఒకరిని తక్కువ చేసేటట్టు ఉండకూడదు. ఎందుకంటే మన దేవుడు మన ఎవరిని కూడా తక్కువ చేయలేదు. అందరినీ సమానంగా ప్రేమించాడు, సమానంగా ఆశీర్వదించబడ్డాడు. మరి ఇక్కడ శాంసోనుకు ఎంత మంచి బలమును ప్రసాదించాడండి దేవుడు. గొప్ప వరమునిచ్చాడు, అనేక మందిని జయించే శక్తినిచ్చాడు, స్పెషల్ ప్రత్యేకమైన ఆశీర్వాదం ఇచ్చాడు. మరి దేవుడు తప్పించాడా? ఆయన స్వబుద్ధి చేత ఆధారపడి అతిశయపడి తప్పుడు మార్గంలో వెళ్ళి దేవునికి దూరం అయ్యాడా? స్వబుద్ధియా, దేవుడా? మనిషి మీద ఆధారపడ్డా, దేవుని మీదనా? ఎస్, దేవుడు ఆయన చెంత ఉన్నంత వరకు ఆయన ఆపదకు గురి కాలేదు. ఎప్పుడైతే ఆయన సొంత తెలివితేటల చేత ఒక మనిషి పైన ఆధారపడ్డాడో, బలహీనపడ్డాడో, బలహీనతకు లోబడ్డాడో, ఆటోమేటిక్గా ఆయన టైంపాస్ పనులు చేయవలసి వచ్చింది. ఎప్పటికప్పుడు దేవుడు హెచ్చరిస్తూనే ఉన్నాడు. ఆయన సోమరిగా నిద్రించి దేవుని ఉగ్రతకు గురి అయ్యాడు. ఎప్పట్లాగానే అతిశయపడ్డాడు. ఇంకా నాకు బలం ఉన్నది, నేను సామర్థ్యుడను, నేను సర్వశక్తిమంతుడను అని చెప్పేసి అనుకున్నాడు. కానీ అక్కడ ఏం జరిగింది? వచ్చి శాంసోను నీ మీదకి దండయాత్రగా వచ్చి ఉన్నారన్నప్పుడు ఎప్పుడులాగానే విరజిమ్ముకుంటానని లేచినప్పుడు అప్పటికి దేవుడి చేత ఎడబాయబడ్డాడు. ఆ 10 మందికే మరి చిక్కబడ్డాడు. గాడిది దౌడ చేత మరి 1000 మందిని సంహరించిన యోధుడు, బలవంతుడు. ఎందుకు 10 మంది చేత పట్టుబడ్డాడు? దేవుని శక్తి కోల్పోయాడు కాబట్టి. ఆ ఎగ్జాంపుల్లో మనల్ని ఎలాగంటే, మన జీవితము ఒకప్పుడు ఎలాగుంది, ఇప్పుడు ఏ రీతిగా దేవుడు ఆశీర్వదించాడు, ఎలాగ మనం ఆశీర్వదింపబడ్డామో అని జ్ఞాపకం చేసుకున్నప్పుడు శాంసోను వలె బలహీనపడకూడదు, మనుషులపైన ఆధారపడకూడదు అని తెలుసుకొని ఎప్పటికప్పుడు ఎవరి చేత మనం నెమరవేర్చుకోవాలి? దేవుని ప్రార్థనలో ఆయనను జ్ఞాయికొని మనము ప్రార్థనలో బలపడ్డప్పుడు దేవుని శక్తిని మనము
కోల్పోము. కాబట్టి అదొక ఎగ్జాంపుల్ని మనము ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఎలాగ కోల్పోకూడదు అంటే ఏం చేయాలి? ఇందులో ఇంకొక ఉదాహరణగా అబ్రహామును జ్ఞాపకం చేసుకుందాం. ఆయన దేవుణ్ణి నమ్మాడా? లేకపోతే నా కుమారుడు నాకు ఇష్టము, ఇచ్చిన ఏకైక కుమారుణ్ణి మరి నాకు వద్దు, నా కుమారుడు నా దగ్గరే ఉండని, నేను ఇయ్యను దేవా అని దేవుణ్ణి మన బతిమలాడుకున్నాడా? పోజాడా? నేను పంపించను అన్నాడా? ఇచ్చిన లేక ఇచ్చిన ఒక కుమారుని కూడా బలి ఇయ్యడానికి వెనకకు అడుగేయలేదు. ఎందుకంటే నాకు దేవుని మాటే శాసనము, నేను ఆయన కోసమే నిలబడతా. ఎందుకంటే ఇచ్చింది ఆయనే, అడుగుతుంది ఆయనే, నాకు ఆయన మాటే శాసనం కాబట్టి నేను ఆయన మీద మాత్రమే ఆధారపడతానని కుమారుణ్ణి తీసుకెళ్ళి బలి ఇచ్చే ఒక్క క్షణం ముందు ఏ నమ్మకం అయితే ప్రదర్శించాడో ఆ నమ్మకం చెంతనే దేవుడు తిరిగి మాట్లాడి దేవుణ్ణి తిరిగి ఇచ్చేసి దానికి బదులుగా మరి గొర్రెపిల్లను బలి ఇచ్చి ఆయనని ఆశీర్వదించాడు. ఎప్పుడైతే నువ్వు నేను ఆయన మీద మాత్రమే ఆధారపడతామో, ఆయన మీద మాత్రమే మరి ఆనుకొని ముందుకు నడుస్తామో, మన ముందు ఎవరు నడుస్తారట? సర్వశక్తిమంతుడు మన యేసయ్య మాత్రమే నడుస్తాడట. దాని ఉదాహరణ ఏంటి? మరొకసారి, మనుషులు కాదు, నా మీద నమ్మి నువ్వు ముందుకు నడు, నిన్ను నేను నడిపించేవాడను, నిలబెట్టేవాడను, మరి ముందుకు నడిపించి నా కోసము నిలబెట్టుకునేవాడను. నీవెప్పుడైతే నా కోసము నిలబడతావో నీ సర్వ అవసరతలను అందులో నేను విజయవంతునిగా నేను నిలబెట్టువాడను నేనే అని ఈ ఉదాహరణ ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. అదే రకంగా అయ్యా మరి ఎట్లా, మేము కూడా తప్పు చేశాం, మేము కూడా అనేక సందర్భాల్లో తెలియక అనను నేను, ఎందుకంటే పెద్దోళ్ళమయ్యాం, తెలిసే, చిన్నపిల్లలు మాత్రమే తెలియక అనొచ్చు. తెలిసి చేసిన పాపములను నుంచి మళ్ళీ తిరిగి దేవుని ఆశీర్వాదం ఎలా పొందుకోవాలి? దానికి ఉదాహరణ ఎవరండి? యాకోబును జ్ఞాపకం చేసుకుందాం. తెలిసి చేశాడా, తెలియక చేశాడా? అన్న వారసత్వమును కొనిపోయి తెలిసే చేశాడు. తల్లి చేత ప్రేరేపించబడి మరి అతిశయపడ్డాడు, ఆశపడ్డాడు, మరి జ్యేష్ఠత్వమును ఎత్తుకుపోయాడా అనొచ్చు. ఎత్తుకుపోయాడు. ఎలాగ ఎత్తుకుపోయాడు? గొర్రె బొచ్చును వేసుకొని వేషధరిగా వచ్చి ఎత్తుకుపోయాడు. మరి తెలిసే చేసిన తప్పుని ఏం చేశాడు? ఎక్కడైతే శ్రమలు పొందుతున్నాడో అక్కడి నుంచి, అందులో ప్రయాసం నుంచి బయటపడడం కోసము తండ్రి చేత పట్టు విడువని ప్రార్థన పరుడుగా నన్ను ఆశీర్వదిస్తేనే నేను ఇక్కడి నుంచి నిన్ను పంపిస్తాను అని ఆయన పట్టు విడక ప్రార్థన చేసినప్పుడు దేవుడు కనికరించాడా, శిక్షించాడా? బ్రహ్మాండంగా కనికరించాడు. ఎంతగా అంటే యాకోబు కాదు, ఇశ్రాయేలుగా ఆశీర్వదించేంత ఆయన్ని తిరిగి ఆశీర్వదించాడు. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ కూడా అలాంటి ఆశీర్వాదము వచ్చునుగాక. మన పేర్లు కూడా ఇశ్రాయేల్లో చేరునుగాక. అలాగా దేవుని కోసం ప్రార్థన పరులుగా నిలబడుదుముగాక. మనల్ని మనము మార్చుకొందుముగాక. మన సర్వ పాపములు ఆయన ప్రార్థనలో ఒప్పుకొందుముగాక. ఈ ఎగ్జాంపుల్ ద్వారా కూడా మనల్ని మనము బలపరుచుకుందాం. ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. సరేనండి, నేను బలహీనుడను, నాకు శక్తి లేదు, నాకు బలగము లేదు, నా దగ్గర ధనము లేదు అని మనం ఒకవేళ ఆలోచించుకొని బలహీనపడ్డామనుకోండి, ఆ సమయంలో ఇంకొకరిని కూడా జ్ఞాపకము చేసుకోవచ్చు. ఎవరినండి? దావీదుని. ఎన్నేళ్ల వయసప్పుడు మరి ఆయన మనల్ని విడిచాడు. ఆయన ఎన్నేళ్ళప్పుడు ఆయన యుద్ధానికి వెళ్ళాడు. దాదాపు బైబిల్ ప్రకారం చూస్తే 17 సంవత్సరాలు. ఉదాహరణకు ఖచ్చితంగా లేదు, ఉదాహరణకు 2 నిమిషాల్లో లాస్ట్ ఎగ్జాంపుల్ ద్వారా ముగిస్తున్నాను. అయితే దావీదు 17 సంవత్సరాల్లో ఆయనకు బలం ఉన్నదా, శక్తి ఉన్నదా? అవతల వ్యక్తి ఎవరు, ఎంత బలవంతుడు, ఎంత సామాగ్రి ఉన్నది? ఖడ్గముల చేత అనేక జన సైనికుల చేత ఆయన సంహరించడానికి రెడీగా నిలబడి ఉన్నాడు. 17 సంవత్సరాల వయసు గల చిన్న అబ్బాయి మరి ఆయన నేను సంహరిస్తానని ఎదిరినప్పుడు మరి ఎవరు తోడై ఉన్నాడు ఆయనకి? దేవుడు. సర్వశక్తి గలవాడు, మరి బలమును ప్రసాదించు అతి బలవంతుడు ఎవరు? ఆ యేసయ్య మాత్రమే. అప్పుడు ఆయన చెంతుండి ఏం చేతండి? పెద్ద ఖడ్గం చేత చేశాడా, లేకపోతే గన్నులు వాడా, బాంబులు వాడా, ఇవన్నీ ఏమైనా చేశాడా? చిన్న
గులకరాయి. గులకరాయిలో ఏముంది? దేవుని శక్తి ఉన్నది. ఉదాహరణ చూడండి, దేవుడు అక్కడ కార్యం చేశాడని మనం తెలుసుకోవడానికి. మరి ఎదుటి నుంచి ఈ చిన్న గులకరాయితో కొడితే వెనకకు పడతాడు ఎవరైనా? మరి ముందుకు ఎలా పడ్డాడు? వెనక నుంచి తన్నింది ఎవరు? కొట్టింది ఎవరు? దేవుడు కార్యం చేశాడు. కింద పడ్డప్పుడు అప్పుడు మరి ఆయన ఖడ్గము చేత ఆయనను తలను సంహరించాడు. అక్కడ దేవుడు కార్యం చేశాడు. మరి ఇవన్నీ దేవుడు నిర్మిస్తాడు, సిద్ధపాటు చేస్తాడు, ఆయన నడిపిస్తాడు, నిలబెడతాడు అని అనేక ఎగ్జాంపుల్స్ చూసాం కదా. మరి ఇన్ని చేయాలంటే ఒకటే కావాలండి. ఏంటంటే దేవుని మీద నమ్మకము. ఆ నమ్మకం ఉన్నప్పుడే, ఆ నమ్మకం ఎవరున్నారు? యోబుని ఉదాహరణ తీసుకోవచ్చు. యోబు గారు మరి అనేక మనుషుల మీద ఆధారపడ్డా. ఎంతోమంది వచ్చి విసిగించారు, వద్దన్నారు, సొంత భార్యనే చీకొట్టింది. ఆయన నమ్మకం విడవక ఏం చేశాడు? ఆయన మీద మాత్రమే ఆధారపడ్డాడు. పిచ్చిదాని వలె మాట్లాడకు అని ఆమెని గట్టిగా కసిరించుకున్నాడు, కానీ దేవుని మీద విశ్వాసము విడవలేదు. విడవక ఏం చేశాడు? ఆయన మీద మాత్రమే ఆధారపడ్డాడు. నా దేవుడు సమస్తము కోల్పోయినా తిరిగిచ్చే దేవుడని ఏ నమ్మకం పెట్టుకున్నాడో అంతే నమ్మకంగా ఆశీర్వదించాడా లేడా? తిరిగి 10ంతలు ఆశీర్వదించాడు, గొప్పగా మళ్ళా నిలబెట్టాడు. అయితే ఈ మాటలో మరి ఏం మనం గమనించాల్సిన 4వ మాట కింద, నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచితివే అని పలికాడు. ఎందుకు అంటే మన పాప దోషముల కోసము ఆయన తండ్రిని ఎడబాశాడు. ఎందుకు? ఆ మాట పలికి ప్రాణం విడిచాడు. మనల్ని ఇంకా దేవుని చెంతకు త్వరగా చేర్చడం కోసం మాత్రమే ఆయన త్యాగము చేశాడు. మరి ఈ మాట చేత మనం ఇంకా ఇప్పటికైనా ఇకనైనా ఎప్పుడు అనేది కాదండి, ఆయన ప్రార్థనలో ఇప్పుడే ఈ క్షణమే మనం ఆయన దగ్గర కావడానికి ప్రయత్నం చేద్దామని ఈ మాట ద్వారా మరి మాట్లాడిచ్చిన దేవునికి కూడా వేల కొలది వందనాలు స్తుతులు తెలియజేస్తూ, మరొకసారి అవకాశం ఇచ్చిన అయ్యగారికి సమయం కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను, క్షమించాలని కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఆమెన్. థ్యాంక్ యూ.